న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రపంచ నేతలు ప్రసంగాలు, వాడివేడి చర్చలు జరిగాయి. అదే వేదికపై మరొకసారి భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అంతర్జాతీయ తీర్మానాల పేరుతో మధ్యవర్తిత్వం పాట పాడుతూ విషయం కక్కారు. దీనిపై భారత్ కూడా గట్టిగానే స్పందించింది. కశ్మీర్ భారత అంతర్భాగమని, దీనిపై ఎవరికీ మాట్లాడే హక్కు లేదని కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి వేదికపై కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయకరించేందుకు టర్కీ మరోసారి విఫలయత్నం చేస్తుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణతో సంతోషంగా ఉన్నాం, కానీ కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. మా సోదరులు, సోదరీమణులు శ్రేయస్సు కోసం చర్చలు జరగాలి అంటూ ఎర్డోగాన్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశం లేవనెత్తడం ఎర్డోగాన్కు కొత్తేమీ కాదు. ఇప్పటికే పాకిస్తాన్ పర్యటనలో కూడా ఇదే మాటలు పలికారు. యుద్ధంలో పాకిస్తాన్ వైపు నిలబడ్డారు. ప్రతి వేదికపై పాకిస్తాన్ వైపు నిలబడి కాశ్మీర్ రాగం పాడుతూనే వస్తున్నారు. రక్తదాహంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు చీవాట్లు పెట్టి ప్రజాస్వామ్యం వేళ్లూనుకునేలా చేయాల్సింది పోయి పాక్ పాలకులకే వత్తాసు పలికారు. కానీ టర్కీ వ్యాఖ్యలపై భారత్ మాత్రం కఠినంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ భారత అంతర్భాగం, దీనిపై ఏ దేశానికి ఎలాంటి జోక్యం చేసుకునే హక్కు లేదు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా తెలిపింది. ప్రపంచ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు, చిత్తశుద్ధి ఉంటే పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదాన్ని ఎత్తి చూపండి అని హెచ్చరించింది. టర్కీ మాత్రమే కాదు, మరే దేశమైనా ఎర్డోగాన్ లాంటి నేతలు ఎన్నిసార్లు కాశ్మీర్ పాట పాడినా భారత్ చెప్పేది ఒక్కటే: కాశ్మీర్ భారతదేశం విడదీయరాని అంతర్భాగం.